అనేక రకాలుగా జరుగుతున్న ఆత్మహత్యలకి ప్రధాన కారణం భయం అండి. అనేక రకాలుగా 10 ఏళ్లుగా భక్తి పేరు మీద పెరిగిపోతున్న పిచ్చి నమ్మకాలకు కారణం భయం అండి. వాళ్ళ ఇంట్లో మనుషులు ఎవరు సక్రమంగా ఉండే ప్రయత్నం చేసి సంస్కారవంతంగా వాళ్ళ బుద్ధి మార్చుకునే ప్రయత్నం చేయరండి. ధర్మ సందేహాలు అడుగుతూ ఉంటారండి. ఈశాన్యం వైపు కొంచెం గోడ ఎక్కువైందండి, ఏమైనా ప్రమాదం ఏమవుతుంది? గోడ ఎక్కువైతే ఎలక ఉంటుంది, పిలక ఉంటుంది, అంతకంటే ఏం కాదు. అక్కడ ఎవరైనా నిరూపణ చేయమనండి, వచ్చి ఏమవుతుందో. అంకెలు మార్చుకో, అక్షరాలు మార్చుకో, రాళ్ళు మార్చుకో, రత్నాలు మార్చుకో, ఇల్లు మార్చుకో, బీరువాలు మార్చుకొని బుద్ధి మార్చుకోమని చెప్పేవాడు ఒక్క లేడండి అసలు. ఇవన్నీ ఎన్ని మార్చుకున్నా ఏవి మారవండి. జాతకాలు మన బుద్ధి మార్చుకోవలసిందే ఖచ్చితంగా. ఇంట్లో మనుషుల మధ్య ఉండే విభేదాలే, వైమనస్యాలే విశ్వవిద్యాలయాల్లోనూ పార్లమెంట్లోనూ కూడా ప్రతిబింబిస్తున్నాయి. ఎక్కడో కొత్తగా ఏమీ రావు. అక్కడ ఇక్కడ అత్తాకోడళ్ల మధ్యలో, తోడుకోడళ్ల మధ్య